అందరికీ నమస్కారం. కథలపల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నీతో ఉంటే పార్ట్ 65 విందాం. వెళ్తున్నాను చూడండి, మళ్ళీ వెళ్ళలేదంటారు అంటూ ఆ గదిలో నుండి హాల్లోకి వచ్చిన అంజలికి ఎదురుగా కనిపించిన ఫోటోలను చూసిన తర్వాత అడుగు ముందుకు కదలలేదు. శిలలా అలానే నిలబడిపోయింది. అమ్మా, నాన్న, నాయనమ్మ, తాతయ్య అంటూ ఆ ఫోటోల వైపే చూస్తూ ఉండిపోయింది. ఆ గదిని చూస్తూ ఉండగా అక్కడ తన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి. ఊర్లోని తన తాతగారి ఇల్లది. ఎదురుగా కనిపిస్తున్న సోఫాలో తన తండ్రి కనిపించాడు. బంగారు తల్లి రా అని పిలిచినట్టు అనిపించి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడెవ్వరూ కనపడలేదు. సోఫాలోనే కూర్చుని అక్కడ తన తండ్రితో ఆఖరిసారిగా మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంది. ఎదురుగా ఉన్న పడక కుర్చీలో తాతయ్య కనిపించారు. కీర్తి తల్లి, తాతయ్యకు ఒక ముద్దు పెట్టు అనగానే దగ్గరికి వెళ్ళి చూస్తే ఆయన కూడా మాయమైపోయారు. కిచెన్లో వంట చేస్తూ నాయనమ్మ పక్కనే నిలబడి ఆమెతో మాట్లాడుతూ అమ్మ కనిపించారు. కీర్తి కన్నా రా అని పిలవగానే ఒక్క పరుగులు అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు కూడా కనపడలేదు. ఇల్లు మొత్తం ఒక్కో అడుగు వేస్తూ తన వాళ్ళని, చిన్నతనంలో వాళ్లతో గడిపిన క్షణాలని గుర్తు చేసుకుంటోంది. తిరిగి హాల్లోకి వచ్చి వాళ్ళతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటోంది. తిరిగి హాల్లోకి వచ్చి వాళ్ళ ఫోటోల ముందు మోకాళ్ళపై కూర్చుని ఏడుస్తూ ఉండిపోయింది. ఒక్కసారి కనపడండి, ఒకే ఒక్కసారి ప్లీజ్ అంటూ ఏడుస్తోంది. చిన్నప్పటి నుండి తనలో ఉన్న బాధ మొత్తం పోవాలంటే అది ఆ కన్నీళ్ళ వల్లే సాధ్యమవుతుందని కాసేపు ఎవ్వరూ దగ్గరికి వెళ్ళలేదు. కాసేపటి తర్వాత రవి వెళ్ళి అంజలి ముందుకు వెళ్ళి మోకాళ్ళపై కూర్చుని తన ముఖాన్ని పైకి లేపాడు. రవిని చూడగానే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది అంజలి. అంజు అని పిలిచాడు. నో రెస్పాన్స్. అంజలి ఆగు. నో రెస్పాన్స్. దాంతో గట్టిగా కీర్తన అని పిలవగానే అడుగు ముందుకు పడలేదు తనకి. అలానే నిలబడిపోయి ఉన్న అంజలి ముందుకు వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడ్డాడు రవి. రవి రాగానే పక్కకు వెళ్ళిపోవడానికి ట్రై చేసినా వెళ్ళనివ్వకుండా అడ్డుపడ్డాడు. ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి. ఎక్కడికి వెళ్తావు అంజలి? ఇంకా ఎంత దూరం పారిపోతావు? కానీ అంజలి నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. అంజలి, ఇప్పుడు నిజం చెప్పు, నేనంటే నీకు ఇష్టం లేదా? ఆ మాట అడగొద్దన్నట్టుగా రెండు చేతులు జోడించి తల అడ్డంగా ఊపింది. అంజు, నువ్వు అనుకున్నట్టుగా ఏం లేదు. అంకుల్ ఏది కావాలని చేయలేదు. ఇంకా చెప్పాలంటే ఆ రోజు మా పేరెంట్స్ని సేవ్ చేయాలని వెళ్తుంటేనే కదా అంకుల్కి యాక్సిడెంట్ అయి నువ్వెన్నేళ్ళు అనాథలా పెరగాల్సి వచ్చింది. ఇదంతా ఒక రకంగా మా వల్లే కదా అన్న రవి మాటలకి, ప్లీజ్ అండి, నన్ను కన్విన్స్ చేయడానికి తప్పు మీ ఫ్యామిలీ మీదకి వేసుకోకండి. నిన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేయట్లేదు అంజలి, నిజం చెప్తున్నాను. ఆ ఇన్సిడెంట్ వల్ల మేము ఎంత సఫర్ అయ్యామో నువ్వు కూడా అంతే సఫర్ అయ్యావు కదా. ఇన్ఫ్యాక్ట్ మాకు కనీసం బామ్మ తాతయ్య అయినా ఉన్నారు, కానీ నువ్వు వద్దంజలి. ఆ విషయాల గురించి ఇప్పటి వరకు నువ్వు బాధపడింది చాలు, ఇంకా టాపిక్ వద్దు. ఒక్కటి మాత్రం చెప్పగలను అంజలి, వాళ్ళు ఎక్కడున్నా మనం కలిసే ఉండాలని అనుకుంటారు. అప్పుడు కాదంజలి, ఇదంతా తెలిసాక ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఐ లవ్ యూ. నువ్వు లేకుండా నేను లేను. ప్లీజ్ అండి, ఇంకా మాట నాతో చెప్పకండి. నాకు అర్హత లేదు. దయచేసి నా గురించి మర్చిపోండి. మీరు మాత్రం ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. మీరు నా కోసం ఏమన్నా చేయాలనుకుంటే ఇదొక్కటి చెయ్యండి చాలు అంటూ రవి చెప్పేది వినకుండా బయటికి వెళ్ళిపోబోతుండగా అంజలి చేతిని పట్టుకొని, అలా ఎలా వెళ్ళనిస్తాను? నువ్వు లేకుండా నేను ఉండలేను. నువ్వు అడిగినట్టు హ్యాపీగా అయితే అస్సలు ఉండలేను. ఎందుకు ఉండలేరు? చక్కగా ఉంటారు. అస్సలు ఉండలేను. ఎందుకంటే నీ పరిచయం నాకు వరం. నాపై నీ ప్రేమ నాకు అదృష్టం. నా జీవితానికి అర్థం నువ్వు. నా ప్రాణానికి జీవం నువ్వు. నా సంతోషానికి కారణం నువ్వు. నీ దూరం నాకు వ్యధని మిగిలిస్తుంది. నా బాధను చూడలేని నువ్వు నా నుండి దూరమై నాకెప్పటికీ వ్యధని మిగిల్చి వెళ్తావా? అసలు వెళ్ళగలవా? రవి మాటలు విన్న అంజలికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. అదే పనిగా కన్నీళ్లు ధారగా కారుతున్నాయి. ఉండబట్టలేక రవిని హక్ చేసుకోబోయి ఆగిపోయింది. వద్దండి, ఇది కరెక్ట్ కాదు. నా మీదున్న ప్రేమ వల్ల మీరు జరిగింది మొత్తం వదిలేస్తున్నారు. మరి అమ్మమ్మ, తాతయ్య, భార్గవ్ అనే సంగతి ఏంటి చెప్పండి?
అసలు మీతో నేను ముందులా ఉండగలనా? మీ అందరికీ నా మొహం చూపించాలంటేనే నరకం కనిపిస్తుంది. మీరందరూ నన్ను మీ కుటుంబంలో ఒక దానిలా చూసుకున్నారు. కానీ ఆ కుటుంబం సగం నాశనం అవ్వడానికి కారణం చెప్పా కదా అంజలి, ఆ విషయం గురించి ఆలోచించొద్దని. అసలు ఆంటీ అంకుల్ అంటే నానికి తాతయ్యకి ఎంత ఇష్టమో అలానే నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసా? ఎంత ఇష్టమున్న వ్యక్తి అయినా తన పిల్లల మరణానికి కారణమయ్యాక కూడా అలానే ఉంటారా? మా నాన్న వరకు ఎందుకు? ఇప్పుడు వెళ్ళి నేను ఎవరో చెప్పండి, నా మీద కోపం రాదా? రావడం కాదే, నీ మీద ఇప్పటికే చాలా కోపంగా ఉంది. దేవి గొంతు విన్న అంజలి గుమ్మం వైపు చూసింది. అప్పటికే కన్నీళ్లతో తన వైపు వస్తున్న దేవి అంజలి దగ్గరికి వెళ్ళి కొట్టడానికి చెయ్యిలేపి ఆగిపోయారు. ఆవిడ వెనకే రామరాజు మిగిలిన గ్యాంగ్ కూడా వచ్చారు. కొట్టండమ్మమ్మ, నిన్నెంతైనా కొట్టే హక్కు మీకుంది. కొట్టడమా? ఏదో చెయ్యి లేపాను కానీ నా మనవరాలు నేను కొడతానా? అసలు కొట్టగలనా? ఉత్తమమ్మ, నన్ను మనవరాలను పిలవద్దు. పిలవద్దా? అసలు పిలవద్దని చెప్పడానికి నువ్వెవరివే? ఇదే మాట మొన్నటి వరకు చెప్తే ఒప్పుకోవడానికి ఏదో కాస్త ఛాన్స్ ఉండేదేమో. కానీ ఇప్పుడు నువ్వు నా కూతురు అని తెలిసింది అంటే నిన్ను మనవరాలను అనడం నా హక్కు. నువ్వెలా వద్దంటావు? మొన్నటి వరకు మనం ఏదో మామూలు పరిచయం అనుకున్నాను, కానీ నా కూతురు రక్తం అని తెలుసుకోలేకపోయాను. నన్ను క్షమించరా. ఇన్నాళ్ళు దూరమైన శ్రీనివాస్ తులసీలను రవిలో, సుజాతని శేఖర్ని భార్గవ్లో చూసుకుంటూ వచ్చాను. కానీ రవి అంజలి లేరన్న వెలితి మాత్రం అలాగే ఉండిపోయింది. ఇప్పుడు ఆ వెలితి లేదు. వచ్చేసింది నా అంజలి కూతురు అంటూ అంజలి నుదుటిపై ముద్దు పెట్టారు. మీకు మా నాన్న మీద కోపం లేదా అమ్మమ్మ? కోపమా? ఎందుకు లేదు, చాలా కోపం ఉంది. వాడు ఏదో చేశాడని కాదు, నీలాగే ఏవేవో ఊహించుకొని మంచి దూరంగా వచ్చేశాడని. అంజలి లేని బాధని మా ఎవ్వరితోనూ పంచుకోకుండా లోపలే కుమిలిపోయాడని, మా కుటుంబం ప్రమాదంలో ఉందని తెలిస్తే తన ప్రాణాలను కూడా లెక్క చేయలేదని, వీటన్నిటికీ వాడి మీద కోపంగా ఉంది. కానీ నువ్వన్నట్టు నా కొడుకు కూతురు ప్రాణాలు పోవడానికి వాడు కారణం అంటే మాత్రం నేను ఒప్పుకోను. ఎందుకంటే అది వాడు తెలిసి చేసిన తప్పు కాదు, తెలియక జరిగిన పొరపాటు. మీ అమ్మ మీద వాడుకున్న ప్రేమను బలహీనతగా మార్చి ఒక దుర్మార్గుడు చేసిన పాపం అది. అందులో మీ నాన్నది తప్పని నువ్వంటే కూడా ఊరుకోను నేను. ఎందుకంటే వాడి మీద నీకంటే నాకే ఎక్కువ హక్కు ఉంది. నా పిల్లలతో సమానంగా పెరిగాడు వాడు. మీ అమ్మ నా కూతురే, అది నన్ను అమ్మ అని ఎప్పుడు పిలిచినా నా కన్న కూతురు పిలిచినట్టే అనిపించేది. ఆ పిలిపి ఏదో పైకి అనేది కాదు, దాని మనసు నుంచి వచ్చిందని నా మనసుకు తెలిసేది. అమ్మా అంటూ నన్ను మొదటిసారి పట్టుకుని ఏడ్చిన సంఘటనని నేను ఎప్పటికీ మర్చిపోలేను. కంటేనే కన్నబిడ్డలెవరు, ఇక్కడ మనసులో అనిపిస్తే చాలు. ఆ విధంగా శ్రీనివాస్ సుజాతలతో పాటు అది కూడా నా కన్న కూతురే అంటూ రామరాజును పట్టుకుని ఏడ్చేశారు దేవి. అలాంటి వాళ్ళ కూతురువు నువ్వు. మేమంతా ఉండగా నువ్వు అనాథలా పెరగాల్సి వచ్చిందన్న ఆలోచనే నన్ను మీ అమ్మమ్మని చంపేస్తుంది తెలుసా? దివ్యమ్మ, నువ్వు మాతో ఉండకూడదని నిర్ణయించుకుని ఉండొచ్చేమో, కానీ ఒక్కడు చెప్తాను విను. మా రవిచంద్ర తన ఆఖరిగా రాసిన ఉత్తరంలో 2 విషయాలు చెప్పాడు. ఒకటి, మన కుటుంబం ఎప్పుడు బాధపడకూడదని. ఇప్పుడు నువ్వు మాతో ఉంటేనే మేమంతా సంతోషంగా ఉంటాం. లేదంటే నువ్వు లేవని రవి, వాణ్ణి చూసి మేము జీవితాంతం బాధపడుతూనే ఉంటాం. ఇది నీ చేతిలో ఉంది. ఇక రెండో కోరిక, వాడికి ఏమైనా అయితే నిన్ను రవి భార్గవ్తో సమానంగా మా కన్నబిడ్డలా చూసుకోవాలని. ఇన్నాళ్ళు నువ్వు లేవన్న భ్రమలో అది కుదరలేదు. ఇప్పుడైనా నిన్ను మాలో ఒకరిగా చూసుకుంటూ వాడిని సంతోషపెట్టాలనుంది. మా రవిచంద్ర కోరిక తీర్చడం మా బాధ్యత. ఈ కోరిక తీరాలంటే మీ నాన్న మొదటి కోరిక నువ్వు తీర్చాలి. మీ నాన్న కోరిక తీర్చాలో వద్దో నీ ఇష్టం మరి. ఇవన్నీ పక్కన పెడితే మా అమ్మ, ఆ తర్వాత మా అమ్మలానే చూసుకున్న దివ్యమ్మ నాకు దూరమయ్యారు. ఇన్నాళ్ల తర్వాత మళ్ళీ వాళ్ళు నీలో చూసుకుంటున్నాను. నువ్వు కూడా దూరమై ఈ తాతయ్యని ఇంకా బాధ పెడతానంటే నీ ఇష్టం, అలానే వెళ్ళు. నేను ఇక్కడ ఎవ్వరూ ఆపరు. కానీ నువ్వు వెళ్ళాక మేమంతా సంతోషంగా ఉంటామని మాత్రం ఊహించుకోకు. అది జరగని పని అంటూ రామరాజు గారు అనగానే, తాతయ్య అంటూ రామరాజును హక్ చేసుకుంది అంజలి. పిచ్చి తల్లి, ఈ విషయం నీకు తెలిసిన రోజే మాతో చెప్పుంటే ఇంత బాధపడాల్సిన అవసరం వచ్చేది కాదు కదా అంటూ అంజలి నుదుటిపై ముద్దు పెట్టారు రామరాజు గారు.
మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.